ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీ జీవితాలకు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో కృపగలిగిన దయగలిగిన దేవుని మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు నేను మీతో కలిసి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామా? అయితే బైబిల్ తెరవండి ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్తికుడు వ్రాసినటువంటి మాటలు 26వ అధ్యాయం 20వ వచనము నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. పస్కాను వారు సిద్ధపరిచి ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభువారు అంటున్నారు, నన్ను అప్పగించటానికి, ఇదిగో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12 మంది శిష్యులు ప్రభువుకు సమీపస్తులుగా కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి ఆ సమయంలో ప్రియులారా, ప్రభు అంటున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించునని. ఆ మాట చెప్పినప్పుడు ప్రియులారా, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు అంటున్నాడు, ప్రభువా నేనా? పేతురు అంటున్నాడు, ప్రభువా నేనా? అలాగే తక్కిన శిష్యులు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నేను మిమ్మల్ని అప్పగిస్తానా? కానీ ఎవరు అప్పగిస్తారో ప్రభువుకు తెలుసు. ఎవరు అప్పగించబోతున్నారో ఆ 12 మందిలో ఒకడైనటువంటి ఆ వ్యక్తికి తెలుసు. కానీ ప్రియులారా, ప్రభువుతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసి, ఆయన సువార్త విని, ఆయన అద్భుతాలను దగ్గరుండి కళ్ళ ఎదుట చూసి ప్రియులారా ఉన్నటువంటి ప్రభువుని అప్పగించాలని ఆశ కలిగినటువంటి, ఆలోచన కలిగినటువంటి ఇస్కరియోతు యూదా ఎంత నటిస్తా ఉన్నాడండి ప్రియులారా. 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగిన ఇస్కరియోతు యూదా ప్రభువుని పట్టించడానికి ప్రభువుతో ఉండి ఎంత భయానకమైన నాటకాన్ని ప్రియులారా అతడు వేషధారణ కలుగున్నాడు. ప్రభు దేనినైనా క్షమించగలరు కానీ వేషధారణ క్షమించలేరు ప్రియులారా. ఇది నాన్న ఆలోచించాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువుతో ఉన్న ఇస్కరియోతు యూదా ఎందుకొరకంటే డబ్బు కొరకు, తన కడుపు నింపబడితే చాలనుకోవడం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయనతో ప్రయాణం చేస్తూ ఎంత మోసపూరితమైనటువంటి జీవితం అండి. ఇది నాన్న మనం కూడా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, కానీ ప్రభుని నోటితో స్తుతిస్తున్నాం, కానీ పాటలు పాడుతూ దేవునికి ఏవో మనకు కలిగినవి ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నాం, కానీ ప్రభువు చెప్పినటువంటి మాటను మన హృదయంలో దాచుకోకుండా ఆయన ఆజ్ఞలను మీరుతూ ఒకవేళ నటిస్తూ జాప్యం చేస్తూ ఉన్నామేమో సమయాన్ని మనం. ప్రియులారా, నటించిన ఇస్కరియోతు యూదా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేతనైనను మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆధ్యాత్మికమైన జీవితంలో నటన శ్రమల పాలు చేస్తుంది. క్రైస్తవ జీవితంలో నటనా జీవితం ఇబ్బందుల కొలిములోనికి నిన్ను నెట్టివేస్తుంది. ఇలా నటించిన ఇస్కరియోతు యోధు ఆనందించగలిగాడా? ఒక దినాన్న చెట్టుకు ఉరేసుకుని తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు ప్రియులారా.
ఇస్కరియోతు యోధ నటన జీవితం ప్రాణాన్ని తీయటానికి దారి వేసింది. ఈ దినాన్న నటించి నిన్ను మోసం చేసుకోవద్దు. దేవుని దగ్గర యథార్థంగా ఉందాం, విశ్వాసంతో ఉందాం. ఆయన పై రూపాలను చూసేవాడు కాదు, హృదయాలను చూసేవాడు. కాబట్టి మన హృదయాలను చించుకుని దేవుని ఎదుట సాగిలపడదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఇస్కరియోతు యూద నటనా జీవితం మరణానికి తనను తీసుకుని వెళ్ళిందయ్యా. నేటి క్రైస్తవ సమాజం కూడా మందిరములో, సంఘములో నటిస్తున్నటువంటి వారుగా ఉన్నారేమో నాయన. మందిరములో ఒకలాగా, సమాజములో ఒకలాగా. దేవా, అటువంటి నటనా జీవితం మా జీవితాలకు క్షేమాన్ని ఇవ్వదు ప్రభువా. నిజమైన భక్తి కలిగిన వారుగా, మీ మాటను అనుసరించే వారిగా ఉండటానికి సహాయం చేయండి. యేసు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.